హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఇవాల్టి వీడియోలో స్పీడ్ టైం డిస్టెన్స్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇది 15th టాపిక్ అండి. సో ఇక్కడ ఓవరాల్గా మనం ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎస్ఎస్సిలో ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఏ ట్రైన్ మూవ్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 70 km/h ఫర్ 5 hours. సో ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది, డిస్టెన్స్ వస్తుందా, డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం అని చేయొచ్చు. ఓకేనా అండి. స్టాప్స్ ఎట్ స్టేషన్ ఏ, ఫ్రమ్ స్టేషన్ ఏ ద ట్రైన్ మూవ్స్ టు స్టేషన్ బి. సో ఫస్ట్ వచ్చేసి ఒక ట్రైన్ ఉంది, ఈ ట్రైన్ వచ్చేసి స్టేషన్ ఏ దగ్గర ఆగింది, మళ్ళా ఇక్కడ నుంచి అది బి స్టేషన్ వరకు పోయింది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమన్నారు, ఫ్రమ్ స్టేషన్ ఏ ద ట్రైన్ మూవ్స్ టు స్టేషన్ బి ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 66 km/h 3 hours. సో ఇక్కడ మనకి స్పీడ్ టైం తెలుసు, ఇక్కడ స్పీడ్ టైం తెలుసు. సో డిస్టెన్స్ ఈజీనా. సో ఇక్కడ ఏం చేయాలి, డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. సో అలానే ఇక్కడ కూడా డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చేదే టోటల్ డిస్టెన్స్. ఓకేనా. ఇక్కడ అడిగింది కూడా అదే కదా. సో టోటల్ డిస్టెన్స్ ఎంత అంటున్నారు, టోటల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు, సో మనకి ఫస్ట్ స్పీడ్ ఎంత 70 × 5 ప్లస్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంత ఇచ్చినారు 66 × 3. సో ఓవరాల్గా మల్టిప్లికేషన్ చేసి అడిషన్ చేయండి. 7 5s 35, 350 ప్లస్ 6 3s 18, 6 3s 18 ప్లస్ 1 19. సో ఓకేనా. సో 0 + 8 8, 9 + 5 వచ్చేసి 14. సో 3 + 1 4, 4 + 1 5, 548. సో ఓవరాల్ కిలోమీటర్ కదా, కిలోమీటర్ అవర్స్ ఇచ్చినారంటే డిస్టెన్స్ వచ్చేసి కిలోమీటర్స్లో వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ట్రైన్ కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 3750 km ఇన్ 25 hours అని ఇచ్చినారు. హౌ మచ్ యావరేజ్ డిస్టెన్స్ ద సేమ్ ట్రైన్ విల్ కవర్ ఇన్ 1 hour. సో యావరేజ్ డిస్టెన్స్ అంటే ఏం లేదు, ఇక్కడ మనకి ఏం కనుక్కోవాలి, 1 hour కనుక్కుంటే అదే యావరేజ్ డిస్టెన్స్ అవుతుంది. సో ఓకేనా, యావరేజ్ డిస్టెన్స్. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఓవరాల్గా ఇక్కడ ఇండైరెక్ట్గా మీకు స్పీడ్ కనుక్కోమన్నారు. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు 3750 km by 25 hours. అంటే ఇక్కడ మనకి 25 hours-కి 3750 km వెళ్తూ ఉంటే 1 hour-కి ఎంత వెళ్తుంది అని అడుగుతున్నారు. సో మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్గా స్పీడ్ కనుక్కుంటే అయిపోతుంది ఆన్సర్. సో 25తో డివిజన్ చేయండి. సో ఓకేనా, 25తో డివిజన్ చేస్తే వచ్చేదే మన ఆన్సర్. 25తో ఇక్కడ మనకు చూడండి 25 1s 25. సో ఓకేనా, 7లోంచి 5 తీసేస్తే 2 1 5 0. సో 25 5s 0s. సో ఓవరాల్గా మనకి ఏమవుతుంది 150 km/h. అవర్కి మనకి 150 kilometers అనేది వెళ్తుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఏ ట్రైన్ ట్రావెల్స్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 70 km/h వితౌట్ ఏ స్టాప్. అంటే స్టాప్ లేకుండా 70 km/h వెళ్ళింది. అంటే 1 hour-కి 70 km వెళ్తూ ఉంది. ఓకేనా. అయితే ఇక్కడ స్టాపింగ్ ఇవ్వడం వల్ల ఒక చోట స్టాప్ అయినారు, ఇలా స్టాప్ అవ్వడం వల్ల 1 hour-కి 63 km మాత్రమే వెళ్తూ ఉంది. అయితే ఇక్కడ స్టాప్ అయింది కదా, అక్కడ స్టాప్ అయిన చోట ఎన్ని మినిట్స్ అది ఆగింది అని అంటున్నారు. సో ఓవరాల్గా ఏం లేదు, సింపుల్గా చేయొచ్చు ఈ క్వశ్చన్ని. సో 70 km/h అంటే మీనింగ్ 1 hour-కి అంటే 60 minutes-కి 70 km వెళ్తూ ఉంది అని అర్థం. ఓకేనా. 60 minutes-కి 70 km వెళ్తూ ఉంది. సో అయితే ఇక్కడ మనకి ఏమన్నారు, సో ఓవరాల్గా డిఫరెన్స్ చేస్తే వచ్చేదే మనకు ఆన్సర్ అవుతుంది. 70లోంచి 63 తీసేయండి, 7. ఓకేనా. ఈ 7 వచ్చేసి ఈ 7 km డిలే అయ్యింది, అవును కదా. సో ఇప్పుడు 70 km వెళ్ళేది 63 km వెళ్తూ ఉంది అంటే 7 km తగ్గింది. ఈ తగ్గడానికి రీజన్ అయింది టైంలో వేరియేషనే. ఈ టైం ఎంతనో కనుక్కుందాం. సో యాక్చువల్ టైం 60 minutes-కి 70 వెళ్తూ ఉంటే ఇక్కడ చూడండి డివైడెడ్ బై 10 చేస్తే 7 అవుతుంది. ఇక్కడ డివైడెడ్ బై 10 చేస్తే ఎంత ఆన్సరు. సో ఈజీ కదా. సో ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 6 minutes. 6 minutes ఆగింది కాబట్టి ఇక్కడ 63 km మాత్రమే వెళ్తూ ఉంది. ఓకేనా. ఇలాంటి క్వశ్చన్ అది కూడా. ఏ మ్యాన్ ట్రావెల్స్ ఎ డిస్టెన్స్ వితౌట్ స్టాపేజ్ విత్ ద స్పీడ్ ఆఫ్ 60 km/h అంటే 60 minutes-కి 60 km వెళ్తూ ఉంది. ఓకేనా, వితౌట్ స్టాపేజ్. కానీ స్టాప్ ఉండడం వల్ల 40 km మాత్రమే వెళ్తుంది. అంటే 20 km వేరియేషన్ వచ్చింది. ఈ 20 km వేరియేషన్ రీజన్ ఏంది, సో ఈ 20 km వేరియేషన్ రీజన్ టైం. సో ఆగడం వల్లనే. సో ఎంత ఆగింది, సో 60 × 1 చేసి ఇది వచ్చింది, 20 × 1 చేస్తే 20 minutes వచ్చేసి ఓవరాల్ ఆన్సర్ అవుతుంది. సో 20 minutes వచ్చేసి స్టాప్ అయింది, అందుకే
స్పీడ్ వచ్చేసి తగ్గిందన్నమాట. ఓకేనా. క్వశ్చన్ చూడండి. ఏ కార్ హ్యాస్ టు ట్రావెల్ 250 కిలోమీటర్స్ ఇన్ 30 అవర్స్. సో ఓకేనా, మనకి ఇక్కడ 250 కిలోమీటర్స్ 30 అవర్స్లో వెళ్తూ ఉంది. ఓకేనా, 30 అవర్స్ టైం పడుతూ ఉంది. అయితే ఇక్కడ ఏమన్నారంటే ఇట్ కవర్స్ 1/5 పార్ట్ ఆఫ్ ది జర్నీ. ఇందులో 1/5 పార్ట్ మాత్రమే అన్నారు. సో అలానే టైంలో 1/6 టైమే. ఓకేనా. అయితే ఈ రిమైనింగ్ వాట్ షుడ్ బి ఇట్స్ స్పీడ్ ఫర్ ద రిమైనింగ్ జర్నీ టు రీచ్ ఆన్ టైం. సో రిమైనింగ్ డిస్టెన్సు రిమైనింగ్ టైం కూడా వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని స్పీడ్ కనుక్కోమంటున్నారు. ఓకేనా. సో ఓవరాల్గా చూడండి, 5తో 5 1s, 5 5s, 0s, 6తో 6 1s, 6 5s, 50 కిలోమీటర్స్ వచ్చేసి 5 అవర్స్ టైం తీసుకుంటాను. ఇంకా రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత? 250లో నుంచి 50 తీసేస్తే 200. ఈ 200 కిలోమీటర్ని సో 25 అవర్స్లో వెళ్తూ ఉంది. సో ఓవరాల్గా ఏం అడిగినారు? స్పీడ్ అడిగినారు. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. 25 1s, 25 8s, 8 km/h అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ 2 ట్రైన్స్. 2 ట్రైన్స్ యొక్క స్పీడ్స్ యొక్క రేషియో ఇచ్చినారు. S1:S2 ఈజ్ ఈక్వల్స్ టు 13:11. ఇప్పుడు టైమ్స్ యొక్క రేషియో ఏమవుతుంది? మనకి రెసిప్రోకల్ అవుతుంది. సో 11:13 అవుతుంది. ఓకేనా. అయితే ఇఫ్ ద ఫస్ట్ ట్రైన్ ట్రావెల్స్ 182 కిలోమీటర్స్ ఇన్ 7 అవర్స్. సో స్పీడ్ ఇచ్చినారు, ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ ఇచ్చినారు. సో 182 km/7. 7తో క్యాన్సిల్ చేస్తే 7 2s, 7 6. సో మనకి ఇది స్పీడ్ వచ్చింది. సో ఓవరాల్గా మనకి అయితే దెన్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద సెకండ్ ట్రైన్. 13 యూనిట్స్ వాల్యూ వచ్చేసి 26 అయితే 11 యూనిట్స్ వాల్యూ ఎంత అని అడిగినారు. 13 యూనిట్స్ వాల్యూ 26 అయితే 26 km/h అయితే సో మనకి 11 యూనిట్స్ వాల్యూ ఏమవుతుంది? 13 2s, 11 2s. 11 2s వచ్చేసి 22 km/h అనేది మన ఆన్సర్ అవుతుంది. సో సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత? 22 km/h. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ మాయా గోస్ టు ఆఫీస్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 40 km/h. సో మాయా వచ్చేసి స్కూల్ ఆఫీస్కి 40 km/h స్పీడ్తో వెళ్తూ ఉంటే 5 minutes లేట్ అయ్యిందంట. ఒకవేళ 40 km/h కాకుండా 60 km/h వెళ్తే సో 10 minutes తొందరగా వెళ్తుందంట. అయితే డిస్టెన్స్ ఎంత అన్నారు. ఇలా లేటు ఎర్లీ, క్వశ్చన్లో 5 minutes లేటు, 10 minutes ఎర్లీ, ఇలా లేటు ఎర్లీ టైంలో కనిపిస్తే అప్పుడు డిస్టెన్స్కి డైరెక్ట్ ఫార్ములా వచ్చేసి స్పీడ్ 1 ఇంటూ స్పీడ్ 2 బై S1 మైనస్ S2 మాడ్యులస్ ఆఫ్, అలాగే టైం డిఫరెన్స్. ఓకేనా. టైం 1 ప్లస్ ఆర్ మైనస్ టైం 2. ప్లస్ ఎప్పుడు చేయాలా మైనస్ ఎప్పుడు చేయాలా అంటే ఆపోజిట్ కనిపిస్తే లేట్ ఎర్లీ, ఆపోజిట్ కనిపిస్తే ప్లస్ చేయండి, సేమ్ కనిపిస్తే మైనస్ చేయండి. సో అప్పుడు మనం డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. స్పీడ్ 1 ఎంత ఇచ్చినారు? మనకి 40 ఇచ్చినారు. స్పీడ్ 2 ఎంత ఇచ్చినారు? మనకి స్పీడ్ 2 వచ్చేసి 60 ఇచ్చినారు. బై 40కి 60కి రెండింటి డిఫరెన్స్ ఎంత? 20. 20 ఇంటూ టైం 1 ప్లస్ టైం 2. ఓకేనా. టైం 1 ప్లస్ టైం 2. సో మనకి 5 ప్లస్ 10 15. సో ఓకేనా. ఇక్కడ 15 minutes. దీన్ని కూడా అవర్స్లోకి చేంజ్ చేయాలి అంటే ఏం చేయాలా? బై 60 చేయాలా. ఈ 60 క్యాన్సల్. 21s, 22s, 2 15s ఎంత? 30 km వచ్చేసి డిస్టెన్స్. ఓకేనా. వాట్ ఈస్ ద డిస్టెన్స్ టు ఆఫీస్ ఫ్రమ్ హర్ హోమ్. హౌస్ నుంచి ఆఫీస్కి డిస్టెన్స్ ఎంత అంటే 30 km. ఓకేనా. ఏ స్టూడెంట్స్ కవర్స్ 30 km at 10 km/h. అలాగే 36 km at 18 km/h. అలాగే 24 km ఆఫ్ ద రిమైనింగ్ డిస్టెన్స్ at 6 km/h. డిస్టెన్స్ ఇచ్చినారు, స్పీడ్ ఇచ్చినారు. అయితే ఏం కనుక్కోమన్నారు? టోటల్ టైం కనుక్కోమన్నారు. ఇక్కడ మనకి టోటల్ టైం ఈజ్ ఈక్వల్స్ టు 3 times ఉన్నాయి. ఆ 3 timesని సమ్ చేస్తే వచ్చేదే ఆన్సర్. టైంకి ఫార్ములా అయింది డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ బై స్పీడ్ ప్లస్ డిస్టెన్స్ 2 బై స్పీడ్ 2 ప్లస్ డిస్టెన్స్ 3 బై స్పీడ్ 3. సో ఓకేనా. డిస్టెన్స్ 1 ఎంత ఉంది మనకి? 30/10 ప్లస్ నెక్స్ట్ 36/18 ప్లస్ నెక్స్ట్ 24/6. క్యాన్సిల్ చేస్తే వచ్చేది ఆన్సర్ 10 1s, 10 3s, 18 1s, 18 2s, 6 1s, 6 4s. సో 3 + 2 + 4 దట్ ఈక్వల్స్ టు 9. సో ఓవరాల్గా అన్నీ కూడా మనకి కిలోమీటర్ అవర్స్ ఉన్నాయి కాబట్టి 9 hours వచ్చేసి మనకి టోటల్ టైం అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్.
క్రిష్ సైకిల్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 90 కిలోమీటర్ ఎట్ సర్టెన్ స్పీడ్. సో క్రిష్ వచ్చేసి 90 కిలోమీటర్ని సర్టెన్ స్పీడ్తో సైకిల్ తీస్తున్నాడు, ఓకే, వెళ్తున్నాడు. సో ఇప్పుడు మనకి డిస్టెన్స్ వచ్చేసి 90 కిలోమీటర్స్ ఇచ్చినారు, స్పీడ్ మనకి తెలియదు. సో ఓకేనా, స్పీడ్ వచ్చేసి మనకి తెలియదు. సో ఇప్పుడు స్పీడ్ ఏ అనుకుందాం. సో ఇప్పుడు ఏమవుతుంది, సో ఇప్పుడు చూడండి, ఇఫ్ ఈ సైకిల్ 3 కిలోమీటర్స్ స్లోయర్ హీ వుడ్ హ్యావ్ టేకెన్ 5 more hours టు రీచ్ అన్నారు. సో ఇప్పుడు వాళ్ళు మనకి ఏమి ఇచ్చినారంటే సేమ్ డిస్టెన్స్ని స్పీడ్ వచ్చేసి తగ్గిస్తే, అంటే స్పీడ్ మనం ఏ అనుకున్నాం కదా, సో ఇందులో నుంచి 3 కిలోమీటర్ తగ్గిస్తే, సో ఇప్పుడు టైం అనేది ఏమవుతుంది 5 more hours అన్నారు. 3 కిలోమీటర్స్ తగ్గించినందుకు టైం అనేది 5 hours పెరుగుతుంది అన్నారు. ఇప్పుడు టైం చూడండి, దీని నుంచి మనం టైం ఏం రాసుకోవచ్చు, సో టైం ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో 90/a అని రాసుకోవచ్చా. ఇక్కడ మనకి డిస్టెన్స్ వచ్చేసి ఏమవుతుంది 90/a-3 అవుతుంది. సో ఓవరాల్గా 90/a-3 మైనస్ 90/a ఈజ్ ఈక్వల్స్ టు ఈ రెండింటి మధ్య వేరియేషన్ 5 hours అన్నారు, ఓకేనా. సో ఇక్కడ టైం అనేది ఇక్కడ మనకి ఏమన్నారంటే 3 కిలోమీటర్స్ తగ్గితే హీ వుడ్ హ్యావ్ టేకెన్ 5 hours more అన్నారు, అంటే ఇక్కడ ఎక్కువ వస్తుంది టైం, కాబట్టి దీంట్లో నుంచి దీన్ని తీసేస్తే 5 hours, దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇంకొక వే ఏముందంటే ఆప్షన్ వైజ్ వెళ్తే ఈజీ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 90 కిలోమీటర్, సో డిస్టెన్స్ వచ్చేసి 90, ఓకేనా. స్పీడ్ వచ్చేసి 9 km/h. సో ఇప్పుడు మనకి టైం ఏమవుతుంది డిస్టెన్స్ బై స్పీడ్ అంటే, సో మనకి 90/9 అంటే 10 hours అనేది టైం పడతా ఉంది, ఓకేనా. ఇప్పుడు ఏమన్నారు, అలాగే మనకి ఇక్కడ స్పీడ్ అనేది తగ్గిస్తాం. ఎంత తగ్గించినారు 3 km/h తగ్గిస్తే స్పీడ్ వచ్చేసి ఏమవుతుంది, సెకండ్ స్పీడ్ వచ్చేసి 3 km తగ్గిస్తే మనకి 6 km/h అయ్యింది. సో అయితే ఇప్పుడు 5 hours పెరుగుతుంది అన్నారు. ఇప్పుడు దీనికి చేద్దాం. సో టైం ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. 6తో 6 1s 6 15, సో 6 18s. సో ఇక్కడ చూడండి ఓవరాల్గా మనకి ఏమన్నారు 5 hours పెరగాలి. సో 90/9 అంటే 9 1s 9 10s, 90/6 అంటే 15s. సో ఓకేనా. సో ఓవరాల్గా మనకు 5 hours పెరిగిందా, అలా డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు, లేదా దీన్ని సాల్వ్ చేయండి. సో 90a మైనస్ 90 into a 90a మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 270 ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు, సో మళ్ళీ ఇక్కడ మనకి a into a-3 అంటే 5 into, సో మనకి a into a స్క్వేర్ మైనస్ 3a. సో ఇక్కడ సాల్వ్ చేస్తే డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. 90a క్యాన్సల్, 270 ఈజ్ ఈక్వల్స్ టు 5a² మైనస్ 15a. ఈ మైనస్ ఇక్కడ 270 ఉంది కదా, 5తో క్యాన్సిల్ చేద్దాం. 5తో 5 1s 5 3s, సో 5తో 5 5s 5 4s. సో ఓకేనా. సో a² మైనస్ 3a మైనస్ 54 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఏ వాల్యూ కనుక్కోవాలంటే ఫ్యాక్టరైజేషన్ చేయాలి. a² మైనస్ 9 6, సో ఓకేనా, 9 6 54 కాబట్టి దీన్ని విడదీసుకుంటే ప్లస్ 6a మైనస్ 54 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ నుంచి ఏ వాల్యూ వచ్చేసి 9 ఒకటి, అలాగే ఏ వాల్యూ వచ్చేసి -6 ఒకటి వస్తుంది. సో దీంతో మనం పాజిటివే తీసుకోవాలి కాబట్టి a ఈజ్ ఈక్వల్స్ టు 90 km/h. ఏ ఇట్ ఈస్ నథింగ్ బట్ స్పీడ్ కదా, మనకి ఇదే కదా మనకు కావాల్సింది. సో ఇది. సో ఓవరాల్గా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ట్రావెలింగ్ ఎట్ 4/5 ఆఫ్ హిజ్ యూజువల్ స్పీడ్ అంటే యాక్చువల్గా, సో ట్రావెలింగ్ ఎట్ 4/5 ఆఫ్ హిజ్ యూజువల్ టైం, నార్మల్ టైం కాకుండా 4/5తో వెళ్తే ఏ మ్యాన్ ఈజ్ 15 minutes లేట్ అన్నారు. సో 15 minutes. సో యాక్చువల్గా చూడండి 5 units ఉండేది 4 unitsే వెళ్తూ ఉంటే ఇది స్పీడ్స్ యొక్క రేషియో. టైం యొక్క రేషియో ఏమవుతుంది, సో 5 units వెళ్ళేటప్పుడు 4 minutes టైం పడుతూ ఉంది, ఇక్కడ వచ్చేసి రివర్స్ అవుతుంది. సో అయితే ఇక్కడ వేరియేషన్ రావడానికి, టైంలో చేంజ్ రావడానికి, సో స్పీడ్లో చేంజ్ రావడానికి 15 minutes లేట్. సో అంటే 1 unit వాల్యూ 15 minutes అయితే ఇక్కడ యాక్చువల్ టైం ఎంత అన్నారు. వాట్ ఈస్ ఇస్ యూజువల్ టైం టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ అన్నారు. అంటే 4 units వాల్యూ ఎంత. సో 1 into 15 చేస్తే 15, 4 into 15 చేస్తే 60 minutes. ఇట్ ఈజ్ నథింగ్ బట్ టైం వచ్చేసి యూజువల్ టైం 1 hour వచ్చేసి ఆన్సర్ అవుతుంది.
ఇవి టైమ్ స్పీడ్ డిస్టెన్స్ సంబంధించిన క్వశ్చన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.